I'm City. Reloaded. Version 2.0. క్రిస్టోఫర్ నోలన్ గారి ఆడిసీ సినిమా ఇప్పుడే ప్రసాద్ పీసీఎక్స్ స్క్రీన్ లో చూసి వస్తున్నాను. అండ్ సినిమా మీద నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు పిచ్చగా నచ్చింది. 2026 లో బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇది. సో మీరు కూడా మీ దగ్గరలో ఉన్న బెస్ట్ స్క్రీన్ లో, బెస్ట్ సౌండ్ సిస్టమ్ ఉన్న స్క్రీన్ లో అస్సలు మిస్ అవ్వకుండా ఈ సినిమాని థియేటర్ లోనే చూడండి. అండ్ సినిమా స్టోరీ అంటే మనకు తెలుసు, అదే గ్రీక్ మైథాలజీ మీద బేస్ అయి ఉంది అని. నేను ఈ సినిమా చూడడం కోసమే ఆ గ్రీక్ మైథాలజీ ఏంటి, స్టోరీ ఏంటి అని రీసెర్చ్ కూడా చేశాను. అండ్ ఆ రీసెర్చ్ వల్ల నాకు ఈ సినిమా ఇంకా బాగా కనెక్ట్ అయింది. నేను ఆ రీసెర్చ్ మొత్తాన్ని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. లేదు స్టోరీ మొత్తం ముందే తెలిసిపోతే మా ఎక్స్పీరియన్స్ స్పాయిల్ అయిపోద్ది అని అనుకుంటే ఆ వీడియోని మీరు అవాయిడ్ చేయొచ్చు. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆ వీడియోలో కూడా యాస్టిస్ సినిమాలో ఏం లేదు, చాలా వరకు చాలా చేంజెస్ ఉన్నాయి. ఇంకా ఈ ఆడిసీ సినిమా ప్రతి ఆస్పెక్ట్ లోనూ నాకు పర్ఫెక్ట్ గా అనిపించింది. క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం ఏమన్నా స్టెరాయిడ్స్ తీసుకున్నారా ఈ సినిమా షూటింగ్ అప్పుడు అని ప్రతి సీన్ లో నాకు అనిపించింది. మెయిన్ గా మన నోలన్ మా గురించి ఎంత చెప్పినా తక్కువే. నోలన్ వెర్షన్ 2.0 అని అనుకోవచ్చు ఈ సినిమాతో అనుకోరు, కానీ ఓపెన్ హేమర్ సినిమా దగ్గర నుంచి నోలన్ వెర్షన్ 2.0 అనుకోవచ్చు. ఓపెన్ హేమర్ లాంటి సినిమాని ఆయన తప్ప ఇంకెవరు అలా పుల్ ఆఫ్ చేయలేరు. ఈ ఆడిసీ సినిమా కూడా అంతే. ఆ గ్రీక్ మైథాలజీ స్టోరీకి ఆయన టచ్ అనేది యాడ్ చేసి ఈ సినిమాని ఇంకా బెటర్ చేశారు. అలాగే ఈ సినిమాలో ఉన్న మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే మనం ఎక్కడ అంత నోటీస్ చేయం, అంత పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయిపోద్ది సినిమాతో. కానీ ఒక్క సీన్ దగ్గర మాత్రం మ్యూజిక్ అనేది నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోద్ది. అదే మన ట్రోజన్ వార్ సీన్ లో. మ్యూజిక్ అనే కాదు కానీ సౌండ్ డిజైన్ కూడా ఈ సినిమాలో చాలా పర్ఫెక్ట్ గా ఉంది. నాకైతే ఈ సినిమాలో మేజర్ గా ఆ క్లైమాక్స్ 30 నిమిషాలు అండ్ అలాగే ఆ సైక్లాప్ సీన్ అండ్ అలాగే ట్రోజన్ వర్షన్ ఇవి చాలా హైలైట్ గా అనిపించినాయి. పిక్చర్ పర్ఫెక్ట్ ఉంటాయి అసలు. అలాగే ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే మ్యాట్ డైమన్ గారు ఆయన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఫస్ట్ సీన్ నుంచి మనం ఆ క్యారెక్టర్ తో కనెక్ట్ అయిపోతాం, అంత బాగా ఇచ్చారు పర్ఫార్మెన్స్. అలాగే నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరంటే అన్నా హాత్వే గారు. ఆవిడ వచ్చిన ప్రతిసారి ఆమె షో స్టీలర్ అని చెప్పేయచ్చు. గ్రేట్ యాక్టింగ్ అసలు. అలాగే సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అండ్ సినిమా మొత్తాన్ని కూడా ఐమాక్స్ కెమెరాతో షూట్ చేశారు కాబట్టి విజువల్స్ అనేవి చాలా బాగున్నాయి. అండ్ ఐమాక్స్ కెమెరాతో మొత్తం సినిమా షూట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. అండ్ అది ఈజీ టాస్క్ కాదు. డెఫినెట్ గా నాకు తెలిసి సినిమాకి నెక్స్ట్ ఇయర్ సినిమాటోగ్రఫీ కేటగిరీలో ఆస్కర్ అవార్డు వచ్చింది. అలాగే మన నోలన్ గారికి కూడా బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో ఆస్కర్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ సినిమాలో ఉన్న నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ఒడిషా స్టోరీని ఇలా కూడా చెప్పొచ్చా అని నాకు అనిపించింది. అంటే మన నోలన్ గారి సినిమాలతో పోలిస్తే అంత కాంప్లెక్స్ గా ఏముంటది కానీ అర్థమయ్యేటట్టే ఉంటది. అండ్ సినిమా రన్ టైం వచ్చేసి 2 hours 45 minutes. ఎండ్ క్రెడిట్స్ తీసేస్తే అండ్ నాకు ఒక్క నిమిషం కూడా బోర్ అనిపించలేదు. అండ్ అలాగే నోలన్ గారు ఎవ్రీ మూవీకి కూడా ఆ స్కేల్ అనేది పెంచేస్తున్నారు. ఆ స్టాండర్డ్స్ అనేవి చాలా హైగా సెట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏ మూవీతో వస్తారో చూడాలి మరి. అండ్ సినిమాకి రిలీజ్ ముందు వచ్చిన ఆ నెగిటివిటీ దీని అంతా కూడా నోలన్ తన ఫిల్మ్ మేకింగ్ తో, తన టాలెంట్ తో సమాధానం చెప్పాడు. ఎవరైనా సరే ఇంకా జై నోలన్ అనాల్సిందే. అయినా సరే నోలన్ సినిమాని డౌట్ పడడం ఏంటి? నేనైతే ఈ సినిమాని ఖచ్చితంగా ఇంకోసారి చూడడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో కూడా థియేటర్ లో మిస్ అవ్వద్దు, తర్వాత మీరే ఫీల్ అవుతారు. సో అది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. నేను మీ ఫిల్మీ ట్రాక్స్ మన మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.